నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఇప్పుడు నేను ఒక బ్రేకింగ్ న్యూస్తో మరో కోణం రూపంలో మీ ముందుకు వచ్చాను. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అతి తొందరలోనే బాధ్యత స్వీకరించబోతోంది. ఆల్రెడీ ఢిల్లీ అధిష్టానం కూడా కన్ఫర్మ్ చేసింది. ఈరోజు ఏఐసిసి మీటింగులో సూత్రప్రాయంగా లాంఛనప్రాయంగా తమ అంగీకారాన్ని కూడా తెలుపుతూ ఆమోద ముద్ర అయితే వేసేసింది. రేపో మాపో అన్నీ సక్రమంగా కుదిరినట్లయితే, అంతా సక్రమంగా జరిగినట్లయితే సంక్రాంతికి ముందే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక కొంతమంది అయితే సంక్రాంతికి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఖచ్చితంగా జరిగే తీరుతుందని చెప్పేసి అయితే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు కేవలం స్పెక్యులేషన్స్, ఊహలకి ఊహాగానాలకే పరిమితమైపోయినటువంటి షర్మిల రాక్ అనేది దాదాపుగా అఫీషియల్గా కన్ఫర్మ్ అయినట్లే. తొందరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోందనేది 100% నమ్మొచ్చు, రాసి పెట్టుకోవచ్చు అనమాట. మరి ఈ బ్రేకింగ్ న్యూస్ మీరు విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? నిజంగానే కాంగ్రెస్లోకి షర్మిల వస్తుందా? ఇక వస్తుందా ఏంటి? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఏఐసిసిలో కూడా అనుకూలంగా ఓటింగ్ జరిగిందట. సో దాదాపుగా కన్ఫర్మ్ కూడా అయిపోయిందట. 100% స్టాంప్ ముద్ర కూడా వేసేసారని చెప్తున్న నేపథ్యంలో ఇది జరిగినట్లయితే షర్మిలకి ఏం లాభం, కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం, ముఖ్యంగా జగన్కి ఏమైనా నష్టం ఉంటుందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఈ పరిణామం మీద, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాక మీద, కాంగ్రెస్ పార్టీ బాధ్యతల స్వీకరణ మీద మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క వివరాన్ని నేను పోసుకొచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక అసలు విషయంలోకి వద్దాం. తెలంగాణ ఎన్నికల ముందే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి ఉంది. అయితే అనేక కారణాల వల్ల, అందులో జగన్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు. మొదటి నుంచి కేవీపీ రామచంద్రరావు షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నం గట్టిగా చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లకుండా అడ్డుపడ్డాడు. కాబట్టే ఆ చేరిక ఆగిపోయిందనేది మొదటి కారణంగా తెలుస్తున్నటువంటి అంశం. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో తన ప్రస్థానం ప్రారంభించాలని చెప్పి షర్మిల భావించినా సరే రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు, మిగిలిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెద్దలు కూడా ఈ విషయాన్ని పడనివ్వలేదట. ఆంధ్రకి పరిమితం చేయండి తప్ప ఒక వరలో రెండు కత్తుల్లాగా మానెత్తినెందుకు పెడతారు, మానెత్తినెందుకు రుద్దుతారని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారట. ఇలా కారణాలు ఏమైనా కానివ్వండి, తెలంగాణ ఎన్నికలకు ముందు పార్టీ విలీనం అనేది జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే షర్మిల తెలంగాణ ఎన్నికల సందర్భంగా షరతులు లేకుండా తనంతట తానుగా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం, ముందు నుంచి కేవీపీ రామచంద్రరావు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఒక కొలిక్కొచ్చాయి, ఫలప్రదమయ్యాయి అనేటువంటి అంశం అయితే ఢిల్లీ నుంచి తెలుస్తున్న సమాచారం. సో ఈరోజు ఫైనల్ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏఐసిసి సభ్యులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా కలిసి ఈ మీటింగ్లో పాల్గొన్నట్ట. ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే కొన్ని పేర్లు కూడా బయటకు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు కానివ్వండి, అదేవిధంగా జీవి హర్షకుమార్ వంటి వాళ్ళు, జేడి శీలం వంటి వాళ్ళు, పళ్ళం రాజు వంటి వాళ్ళు, ఇంకా మరికొంతమంది పెద్దలు కూడా అక్కడ కూర్చుని మాట్లాడారట. ఈ నేపథ్యంలోనే షర్మిలను కాంగ్రెస్లోకి తీసుకురావాలా లేదా, తీసుకొచ్చి పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించాలా లేదా అనే అంశం మీద వాడివేడిగా చర్చ జరిగింది. చర్చ అనంతరం ఓటింగ్ కూడా పెట్టారట. ఆ ఓటింగ్లో 8:2 అంటే 8 ఓట్లు షర్మిలకు అనుకూలంగా, 2 ఓట్లు మాత్రం షర్మిలకు వ్యతిరేకంగా వచ్చాయట. ఆ వచ్చిన 2 ఓట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు వాళ్ళ అన్న. మరి అన్నను ఢీకొట్టి, అన్నను ఎదిరించి అక్కడ షర్మిల నిలబడగలుగుతుందా, కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని నడిపించగలుగుతుందా అనేటటువంటి డౌట్లో, డైలమాలో మాత్రమే వాళ్ళు వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. ఆ కారణం తప్ప పెద్దగా మరో కారణం ఏది చెప్పలేదట. ఇక మిగిలిన 8 మంది మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలన్నా, లేదంటే కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలన్నా అక్కడ ఖచ్చితంగా షర్మిల అవసరం, రాజశేఖర రెడ్డి ఇమేజ్ అవసరం, ఆయన చరిష్మా అవసరం, ఆయన వారసత్వం అవసరం అని చెప్పేసి బలంగా వాదించారట. దానికి అనుకూలంగానే షర్మిలకు అనుకూలంగా 8 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు మాత్రమే పడ్డాయట. ఈ నేపథ్యంలో
మెజారిటీ అభిప్రాయం షర్మిలకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి, రేపు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి అయితే సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి నిర్ణయానికి రావడం కూడా జరిగిపోయిందట. సో అనఫీషియల్గా తెలుస్తున్న వార్తైనా సరే రేపు అఫీషియల్ కాబోతోందని చెప్పేసి అయితే కన్ఫర్మ్గా చెప్తున్నారు. అయితే సంక్రాంతికి ముందు కానీ లేదంటే సంక్రాంతి తర్వాత కానీ ఖచ్చితంగా బాధ్యతలు స్వీకరించేటువంటి ఛాన్స్ ఉందని అయితే ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఆ అంశాన్ని కాసేపు పక్కన పెట్టి మరి షర్మిల రాక వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, షర్మిల రాక అనేది, షర్మిల ప్రస్థానం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే ఫస్ట్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే పాయింట్ దగ్గర మనం మొదలు పెట్టాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత నష్టం అయితే ఖాయం. అది పూర్తి స్థాయిలో నష్టం చేస్తుంది, 100% డ్యామేజ్ చేస్తుంది అయితే నేనైతే చెప్పట్లేదు. ఎంతో కొంత నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక సమాధి అయిపోయింది అనుకుంటున్న స్థితి నుంచి మళ్ళీ మొలకలు రావటం అనేది ప్రారంభం కాబోతోంది. అలా మొలకలు రావటానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వలసలు అనేవి సహకారం అందిస్తాయి. ఎందుకంటే జీవితాంతం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆ ఓటు బ్యాంక్ కాస్త గంపగొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇమడలేని వాళ్ళు, లేదంటే రాజశేఖర రెడ్డి వారసత్వం షర్మిల అని చెప్పేసి బలంగా నమ్మి తిరిగి మళ్ళీ మన జన్మస్థానమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ క్యూ కట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేక మనసు చంపుకుని వైసీపీలోకి వెళ్ళిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఇప్పుడు అక్కడ ఇమడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ తిరిగి సొంత గూట్టుకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున జరుగుతాయా, పెద్ద ఎత్తున లీడర్లంతా వస్తారా, పెద్ద ఎత్తున క్యాడర్ అంతా వస్తుందంటే రేపు షర్మిల రంగంలోకి దిగి తను పనిచేసే విధానం, తను ఆకట్టుకునే విధానాన్ని బట్టి మనం అప్పుడు అంచనా వేయచ్చు. ఎంతో కొంత అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకునే అవకాశం, తిరిగి తన క్యాడర్ని రప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అది 1%, 2%, 3%, 5% అనేది అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం క్లియర్గా చూడొచ్చు. కాబట్టి జరిగే నష్టం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంతో కొంత తిరిగి తన గూటికి చేర్చుకునే అవకాశం, తిరిగి తన సొంతం చేసుకునే ఛాన్స్ అయితే చాలా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మరి ఈ పరిణామం రాజకీయాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుందంటే పెద్ద మలుపు తిప్పేటువంటి అవకాశం ఉండదు, కానీ ఎంతో కొంత స్వల్పమైనటువంటి మార్పు అయితే ఖాయంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టుగా పరిణామాల పరిస్థితులు మారిపోయాయి. రేపు ఎన్నికలు జరిగాయనుకోండి, వైసీపీకి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూటమి వైపు తొంగి చూసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే మూడో పార్టీ రాకడ అనేది పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. ఎందుకంటే జగన్ వర్సెస్ యాంటీ జగన్ అనేటటువంటి విధంగానే ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి స్వల్పమైనటువంటి మార్పులు తప్ప అంతకన్నా పెద్ద మార్పు అనేది మనం ఊహించలేం. అయితే షర్మిలని ఇప్పుడు రంగంలో దింపడానికి కారణం ఏంటంటే 2024 కాదు మన టార్గెట్, 2029 లేదా 2034 అనే విధంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని, అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల వ్యూహాన్ని ముందు పెట్టుకొని, ప్లాన్ ముందు పెట్టుకొని అయితే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. దాంతోపాటుగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాలు ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ నుంచి సహాయ సహకారాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆర్థికంగా అంగబలం పరంగా ఎలాంటి ఢోకా ఉండేటువంటి అవకాశం ఉండదు. పైగా తెలంగాణలో తమకు పోటీ కూడా ఉండదు కాబట్టి షర్మిల రూపంలో కాంగ్రెస్లోకి షర్మిల రూపంలో అక్కడ పోటీ ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా మనస్ఫూర్తిగా తన సహకారం అందించవచ్చు. ఇక ముందు నుంచి కథ నడుపుతున్నటువంటి డీకే శివకుమార్ కూడా ఇతోధికంగా కర్ణాటక నుంచి కూడా సాయం చేయొచ్చు. అంటే పక్క రాష్ట్రాల నుంచి అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు రేపు కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు అందేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎంతో కొంత అందిపుచ్చుకొని తాను ఎదగటానికి, కనీసం మొలకలు చిగురించడానికైనా సరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం అయితే కనిపిస్తోంది, అది కూడా షర్మిల రూపంలో. సో ఈ పరిణామాలు పరిస్థితులన్నింటినీ బేరీజ్ వేసుకొని అటు రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత, తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత
కర్ణాటకలో ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ని ఇంకా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా క్యారీ చేయాలంటే అక్కడ నాయకత్వ మార్పు అవసరమని చెప్పేసి బలంగా నమ్మిన తర్వాత అన్నిటికీ మించి వైఎస్ఆర్ చరిష్మాను వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో షర్మిలను రంగంలో దింపబోతున్నట్లుగా తాను రాబోతున్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి రేపో మాపో ఖచ్చితంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీన్ని అందిపుచ్చుకుంటుంది, ఏ విధంగా రేపటి రోజున అడుగు వేస్తుంది అనేది అయితే ముందు వేచి చూడాల్సిన అంశం. మరి ఈ నేపథ్యంలోనే నేను చెప్పినటువంటి ఈ పాయింట్ మీద, ఢిల్లీలో జరిగినటువంటి ఈ కథ మీద మీరేమనుకుంటున్నారు? ఈ పరిణామాల పరిస్థితులపై మీ స్పందన ఏంటో నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.